హాయ్ గైస్. టమాటా పచ్చడి ఎలా చేయాలి మమ్మీ అని అడిగిన దానికి, నీకే ఎందుకు నీ యూట్యూబ్ ఛానల్‌లో వాళ్ళకి కూడా చెప్తాను చూడు అని చెప్పేసి నాకు వీడియో పంపించేసింది మా మమ్మీ. సో, చూడండి ఈరోజు టమాటా పచ్చడి ఎలా చేస్తారు. ఫస్ట్ ఒక కేజీ టమాటాలని నీట్‌గా క్లీన్ చేసి అలా కట్ చేసి సెపరేట్ చేసుకోవాలి. అండ్ బై ద వే ఎంతమందికి టమాటా పచ్చడి అంటే ఇష్టమో కొంచెం నాకు కామెంట్స్‌లో చెప్పరా? అండ్ ఆ బ్యూటిఫుల్ హ్యాండ్స్ మా పెద్దమ్మవి. మా మమ్మీ గాదు. మా అమ్మ మొత్తం మమ్మీ జేస్తున్నట్టు జెప్పిద్ది గానీ, పక్కన వాళ్ళ అక్క హెల్ప్ బానే తీసుకుంటుంది. అండ్ ఆ టమోటాల్లో కొంచెం ఆయిలేసి ఇప్పుడు ఆ టమోటాలు ఉడకబెట్టబోతున్నారు. నేను ముందే వీడియో జూసాను కాబట్టి నాకు ముందే తెలుసు. అందుకని ఉడకబెట్టబోతున్నారని ముందే జెప్తున్నాను. సో, ఒక కేజీ టమోటాలకి 100 గ్రాములు చింతపండు గావాలి. సో, ఇప్పుడు ఆ చింతపండుని ఆ టమాటాలోనేసి అది గూడా ఉడకబెడుతుంది. అండ్ మామూలుగా అయితే టమాటాని, చింతపండు విడివిడిగా ఉడకబెడతారంట. కానీ టమాటా పాటు అది కూడా ఉడికిపోయిద్ది అని జెప్పేసి మమ్మీ దాంట్లోనే ఏసింది. అండ్ దాంట్లో ఉప్పు కొలత ఎంత అంటే చిన్న గ్లాస్ తోటి 1 ½ ఉప్పేశారు. నార్మల్ సాల్ట్ అయినా ఎయొచ్చు. బట్ పచ్చడిలోకి కల్లుప్పు బావుండిద్ది అని జెప్పేసి అదే రాక్ సాల్ట్ వేశారు. వీటిని ఇప్పుడు ఉడకబెట్టాలి. ఫుల్‌గా ఆల్మోస్ట్ వాటర్ బాగా వచ్చేసి టమాటా పీల్ సెపరేట్ అయ్యేదాకా ఉడకబెట్టబోతున్నారు. సో, అలా ఉడకబెట్టాలంట పచ్చడికి. అండ్ ఇది చాలా లెంథీ ప్రాసెసే. నేను నార్మల్ పచ్చడి అడిగాను. మా అమ్మ నాకు నిలవుండే పచ్చడి ఎలా చేయాలి అని చూపిస్తుంది. సో, గైస్ నేర్చుకోండి మీరు గూడా. అలా ఫుల్‌గా వాటర్ వచ్చేస్తాయి. సో, దాన్ని ఆఫ్ చేసి కాసేపు దాన్ని చల్లార్చాలి. దీన్ని మిక్సీలో అయినా ఎయొచ్చంట, లేదంటే పప్పు గుత్తోడని తిప్పొచ్చంట. అండ్ స్క్రీన్‌లోకి ఏవో బ్లాక్ బ్లాక్ బుడ్డి బుడ్డియి వచ్చినాయి అనుకుంటున్నారా? ఆవాలయి. ఇప్పుడు పచ్చడిలోకి మనకు మెయిన్ కావాల్సింది ఏంటిదంటే ఆవపిండి. సో, సో 100 గ్రాముల ఆవాలు, కొంచెం మెంతులు అండ్ స్క్రీన్‌లో అలా మెరుపు తీగొచ్చింది ఏంటిది చున్నుల్లిపాయలు. పచ్చడిలో చున్నుల్లిపాయలు ఇంపార్టెంట్ గైస్. ఆ తొక్కు తీసి అయి సెపరేట్‌గా పక్కన పెట్టుకోవాలి. సో, బాండీ ఆన్ చేసుకొని వీటిని వేడి చేసుకోవాలి. చిట 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 మని సౌండ్ వచ్చిద్ది. తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటే అయిపోయింది మన ఆవపిండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా పచ్చడిలో గుజ్జు ఎక్కువ కావాలి అనుకునే నాలాంటి బ్యాచ్ ఆ పిండి ఉంటేనే కరెక్ట్‌గా ఉండిద్ది. అండ్ ఇక్కడ చల్లారిపోయింది. సో, మా పెద్దమ్మ కమాన్ అన్నట్టు ఫుల్‌గా తిప్పేస్తుంది. అండ్ కొలతలకొచ్చేస్తే అది మొత్తం అలా మిక్స్ చేసేసిన తర్వాత సేమ్ మనం ఇందాక సాల్ట్‌కి తీసుకున్న గ్లాస్ తోటి మళ్ళీ 1 ½ కారం వేసుకోవాలి. కారం వేసేసిన తర్వాత ఆవపిండి వేస్తుంది గైస్. నాకు తెలిసి ఒక 7-8 స్పూన్స్ ఆవపిండి వేసింది మమ్మీ. సో, తర్వాత కారము, ఆవపిండి వేసేసిన తర్వాత మిక్స్ చేసేసుకోవటమే. సో, ఆల్మోస్ట్ మన పచ్చడి వచ్చే స్టేజ్‌లోనే ఉంది. అండ్ ఇప్పుడు మనం పచ్చడి తిరగమాత పెట్టాలి. సో, ఇది నిలవుండే పచ్చడి. ఇప్పుడు ఆయిల్‌లో తక్కువ ఏం చేయకూడదు. తక్కువ చేస్తే ఖచ్చితంగా మన పచ్చడి బూజెక్కిపోయిద్ది. సో, ఇప్పుడు తిరగమాత పెట్టేటప్పుడు ఆయిల్ కొంచెం గట్టిగానే వేసుకోండి. ఎందుకంటే ఆయిల్ లేకపోతే మళ్ళీ పచ్చడి పాడైద్ది. సో, ఇప్పుడు తిరగమాతకి మనం ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఎండుమిరపకాయి అండ్ ఆల్సో మన తిరగమాత పప్పులుంటాయి కదా గైస్! అయన్నీ వేసుకుంటున్నాము. అయన్నీ వేసుకొని ఇయన్నీ బాగా వేగిన తర్వాత మన చిన్నుల్లిపాయలున్నాయి కదా గైస్! మనం తొక్కు తీసినయి అయి గూడా ఆయిల్‌లో వేసేసి అయి కూడా వేగిన తర్వాత మన పచ్చడిలోకి ఆ తిరగమాత ఆయిల్ ఏసేసుకొని మిక్స్ చేసుకోవడమే. ఇంకా అయిపోయింది గైస్ మన టమాటా పచ్చడి. టమాటా పచ్చడి చాలా రోజులు నిలవ ఉండిద్ది. దోసల్లో సూపర్‌గా ఉండిద్ది.